కాంగ్రెస్ పార్టీకి వాళ్లు ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కరీంనగర్, నిజామాబాద్లో తప్ప బీజేపీ ప్రభావం ఎక్కడా లేదన్నారు. ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదన్నారు. ఏపీ రిజల్టే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అన్నారు. తాము 30 మున్సిపాలిటీలు గెలుస్తామనుకున్నామని, కానీ 17 గెలిచామని చెప్పారు. హంగు వచ్చిన చోట అనుకూలంగా ఉందని, మరిన్ని సీట్లు గెలుస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచిన దానికంటే తాము మెరుగైన ఫలితాలే సాధించామన్నారు మాజీ మంత్రి. ఎక్స్ అఫీషియో ఓట్లపై సీఎస్ రామకృష్ణారావు ఎన్నికల కమిషనర్తో కూడా మాట్లాడినట్టు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంతవరకు బీఆర్ఎస్ వైపు మళ్లినట్టు అనిపించిందన్నారు కేటీఆర్. హంగు వచ్చిన మున్సిపాలిటీల్లో విచిత్రమైన పొత్తులుండబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హామీలపై పోరాడేందుకు సిద్ధంగానే ఉన్నామని, అయితే కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని అన్నారు. అందుకే 2 ఏళ్లు టైం ఇచ్చామని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు కేటీఆర్. సర్కార్ వైఫల్యాలపై ఖచ్చితంగా పోరాడుతామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేదని ఏసీబీ అధికారులే చెబుతున్నారన్నారు కేటీఆర్. ఈ రేస్తో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారించారని, ఇప్పటికే 5 సార్లు ప్రశ్నించారన్నారు. అయితే మరోసారి ఈ రేసు కేసులో తనను విచారణ చేయాలని అనుకున్నట్టు తెలిసిందని, కానీ ఏమీ లేని కేసులో మళ్లీ నోటీసులు ఇస్తే పరువు పోతుందని అధికారులు సీఎంకు చెప్పినట్టు తమకు సమాచారం ఉందన్నారు. మళ్లీ విచారణకు పిలిచినా తాను సిద్ధమేనని, ప్రభుత్వం అరెస్టు చేయాలనుకున్నా సరే భయపడనని చెప్పారు కేటీఆర్.